తమిళ నటుడు కార్తీ హీరోగా స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన బ్లాక్ బాస్టర్ యాక్షన్ డ్రామా ఖైదీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా వచ్చి 6 ఏళ్లవుతున్నా కూడా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ కనగరాజ్ ని డైరెక్టర్ గా టాప్ పొజిషన్ లో నిలబెట్టిన సినిమా అది. పోలీస్ నేరగాళ్ల మధ్య నడిచే ఉత్కంఠభరితమైన కథనం, హీరోకి లవ్ ట్రాక్ లేకుండానే పూర్తిగా రాత్రి సమయంలో నడిచే కథగా ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. తమిళ్లో తీసిన ఈ సినిమా డబ్బింగ్ చేసి రిలీజ్ చేసిన ప్రతి లాంగ్వేజ్ లో హిట్ అయింది. అయితే ఇప్పుడు ఈ ఐకానిక్ కల్ట్ మూవీని మాలే భాషలో రీమేక్ చేస్తున్నారు. మలేషియా అధికారిక భాష అయిన మాలేలో రూపొందుతున్న ఈ రీమేక్ కు బంధువన్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ రీమేక్ కి క్రోల్ ఆజ్రీ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా ఆరోజ్ అజిత్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టీజర్ చూస్తే అసలు చిత్రానికి న్యాయం చేస్తూ స్థానిక ప్రేక్షకుల రుచి నేటివ్ టచ్ కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా హీరో మాస్ లుక్, చీకట్లో సాగే యాక్షన్ సీన్లు, టెన్షన్ క్రియేట్ చేసే బీజిఎం ఈ రీమేక్ కూడా మంచి స్థాయిలో దృష్టిని ఆకర్షించబోతోందనిపిస్తోంది. కాగా ఈ బంధువన్ నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రీమేక్ విజయవంతమైతే లోకేష్ కనగరాజ్ ఖైదీ బ్రాండ్ మరింత విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.